గౌరవనీయులు మైదుకూరు కొంచెం మైక్ వాల్యూమ్ పెంచారు. మైదుకూరు శాసనసభ్యులు సుధాకర్ యాదవ్ గారు, సహచర మంత్రివర్గ సభ్యురాలు సవిత గారు, గౌరవ శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి గారు, మాధవి గారు, చైర్మన్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ పట్టాభిరామ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు రామ్ గోపాల్ రెడ్డి గారు, ఇక్కడ ఏ పని చేసినా శ్రద్ధగా పనిచేయడం, మనసు పెట్టి పనిచేయడం, దానివల్ల ప్రజలు మనలు పొందుతారు. అందులో మీరు చూస్తే శానిటేషన్ వర్కర్గా ఉండే అమ్ములమ్మ ఈరోజు అవార్డు తీసుకున్నదంటే అది ప్రజల అభీష్టం. ప్రజలందరూ కలిసి ఆవిడ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ యొక్క ఇది ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజే వందన గారు మైదుకూరులో వాళ్ళ ఇంటికి పోయాను. అక్కడే ఇంట్లో ఏ విధంగా కాంపోస్ట్ తయారు చేయొచ్చో అది కూడా చూడడం జరిగింది. అదే మరి అలేఖ్య ఇప్పుడే ఆ అమ్మాయి అయితే కడప నుంచి చాలా స్పష్టంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. అంటే మనందరం కూడా ఇంట్లో కూరగాయలు తయారు చేసుకోవడం కూడా తెలియని రోజున ఇప్పుడిప్పుడే ఇంట్లోనే కూరగాయలు తయారు చేసుకునే రోజులు వస్తున్నాయి. ఇంకొక అడుగు ముందుకేసి ఏది కూడా ఇంట్లో వేస్ట్ మళ్ళా రోడ్డు మీదకి పోకుండా దాన్ని కూడా కాంపోస్ట్గా కన్వర్ట్ చేసి నేచురల్ మెన్యూర్గా తయారు చేసి మన కూరగాయలే మనం తయారు చేసుకునే విధంగా ఆ అమ్మాయి ముందుకెళ్ళింది. మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. అదొక వినూత్నమైన ప్రయోగాలు. చాలామంది ఇవన్నీ చేస్తున్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా. సెక్రటరీ ఎంఏయుడి కన్నబాబు గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి గారు, ఎమ్మెల్యే కమలాపురం చైతన్య, ఇంకా మిగిలినటువంటి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు అందరినీ కూడా మీరు చూస్తే చాలా ఆనందంగా ఉంది. కొన్ని వేల మంది, రాష్ట్రం మొత్తం చూస్తే కొన్ని లక్షల మంది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని మేము కూడా ఒక సేవకులుగా పనిచేస్తామని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ టోపీలు పెట్టుకొని వచ్చారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ఒక చరిత్ర. ఈరోజు మైదుకూరులో 2024 ఎన్నికలైన తర్వాత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించాలంటే ఎక్కడైతే బాగుంటుందని ఆలోచించినప్పుడు మైదుకూరు అయితే బాగుంటుందని నేను కడప జిల్లాకు వచ్చాను, మైదుకూరుకు వచ్చాను. ఈరోజు ఒక చరిత్రకు శ్రీకారం చుట్టిన రోజని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడుండే వాళ్లే కాదు, రాష్ట్రం మొత్తం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. స్వచ్ఛాంధ్ర సామాజిక సేవా కార్యక్రమానికి మనం అందరం కూడా కంకణం కట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసం పోరాడారు. అప్పట్లోనే ఒక పరిశుభ్రమైన వాతావరణంతో మన దేశం ఉండాలని కలలు కన్నారు. అందుకే అక్టోబర్ 2వ తారీఖున మనందరం కూడా స్వచ్ఛ భారత్ రోజుగా ఆ రోజున మనం జరుపుకునే పరిస్థితికి వచ్చాం. 2014లో అక్టోబర్ 2వ తారీఖున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. దేశం మొత్తం ఒక స్వచ్ఛత వైపు అడుగులు వేయాలని దాన్నే ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయారు. నేనైతే మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది, 95, 96లో ముఖ్యమంత్రి అయినప్పుడు
శ్రీకారం చుట్టాం. ఇప్పుడే కాదు, అప్పుడే శ్రీకారం చుట్టాం. ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే నరేంద్ర మోడీ గారు పిలిపించినప్పుడు ఇందులో ముఖ్యంగా పారిశుద్ధ్య సాధన, పరిసరాల పరిశుభ్రత, బహిరంగ మల విసర్జనకు ముగింపు పలకడం, ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం. ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో చూస్తే బ్రిటిష్ వాళ్ళు పోయారే కానీ మన దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవాలని ఒక సంకల్పంతో ఈరోజు మనం ముందుకు పోయే సందర్భంలో ఇంకా మన యొక్క ప్రాంతాల్లో మన మున్సిపాలిటీ కానీ ఎక్కడన్నా కానీ ఇంకా ఒక స్వచ్ఛతకు మనం ముందుగా పోలేకపోయాం. ఈరోజు మీరు చూస్తే జపాన్కి వెళితే ఎవ్వరు కూడా ఒక కాగితం రోడ్డు మీద వేయరు. ఎక్కడన్నా రోడ్డు మీద ఒక కాగితం కనపడిస్తే ఆ కాగితాన్ని తీసుకుని పర్సులో పెట్టుకొని లేదంటే జోబులో పెట్టుకొని ఇంటికి పోయి డస్ట్బిన్లో వేస్తారు. మనం మాత్రం ఇంట్లో ఉండే చెత్తంతా ఊడ్చి రోడ్డు మీద వేస్తాం మీ ఇంటి ముందరనే. ఇది ఒక అలవాటు అయిపోయింది. ఇంకో పక్కన మీరు చూస్తే నాకు ఇవన్నీ కూడా చాలాసార్లు చూశాను. ఒక రాజకీయ నాయకుడిగా నేను పాదయాత్రలు చేశాను. పాదయాత్ర చేసినప్పుడు నేను చూసినటువంటి సందర్భాలు మీరు చూస్తే నేను సుదీర్ఘ దీంట్లో చేశాను. అప్పట్లో పోయినప్పుడు నేను చూస్తే ఎంత భయంకరమైన వాతావరణం అంటే చాలా భయంకరంగా ఉండేది. ఏ ఊరికి మనం పోయినా ఆ ఊరిలో స్వాగతం ఇచ్చేది మరుగుదొడ్లు రోడ్డుపైన, లేకపోతే చెత్త చెదారం అంతా కుప్పలు కుప్పలుగా గుట్టలు గుట్టలుగా పడిపోయి ఉంటాయి. ఆ రోజు అనిపించింది నాకు, మన ఆడబిడ్డల విషయాలు నేను చూసేవాడిని. తెల్లవారితో 6 గంటలకు మునిపే పల్లెటూరులో ఈ యొక్క లెట్రిన్కి వెళ్లాల్సి వచ్చే పరిస్థితి వచ్చేది. అంటే 6 గంటల తర్వాత మళ్ళీ అందరూ వస్తారు, కనపడుస్తూ ఉంటారు, ఎక్కడ కూడా ప్రవేశం ఉండదనే ఉద్దేశంతో ముందే వచ్చి ఇది చేశాడు. సాయంత్రం వరకు మళ్ళీ తిరిగి మరుగుదొడ్డికి పోవాలంటే వీలుగానే పరిస్థితి ఉండేది. ఇలాంటి సందర్భాలు చాలా చూశాను. అందుకే మీరు చూసినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో నేను ముఖ్యమంత్రిగా ఉండి ప్రతి ఒక్క ఆడబిడ్డకు మరుగుదొడ్డి కట్టివ్వాలని ఆత్మగౌరవం పేరుతో మీకు మరుగుదొడ్డి కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఇప్పుడు కూడా కొంతమందికి అలవాటు మానేస్తున్నారు. మరుగుదొడ్డి కట్టిస్తే దాన్ని స్టోరుగా వాడి లేకపోతే మళ్ళీ మామూలుకు వచ్చేస్తున్నారు. నీళ్లు లేవను ఏదో ఒక నెపం పెట్టి మళ్ళా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఇంకో పక్క నేను చూశాను, ఆ రోజుట్లోనే ఆడబిడ్డ వంట చేయాలంటే చాలా కష్టం ఉండేది. ఎక్కడో కర్ర తుమ్మంతా తీసుకొచ్చేవాళ్ళు. దాన్ని ఒకసారి వర్షం వస్తే బాగా తడిచిపోయేది. కట్టెల పొయ్యిలో పెట్టి అది రగిలిస్తే వంట చేయడం ఒక నరక యాతన ఉండేది. ఆ రోజే మా తల్లిని కూడా నేను చూశాను. అందుకే నేను చూసిన తర్వాత దీపం కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్క ఆడబిడ్డకు వంట చేయడం ఇబ్బంది లేకుండా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు దీపం 2 కింద ఎన్డీఏ గవర్నమెంట్లో ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తున్నాం. రేట్లు పెరిగాయని కొంతమంది ఆడబిడ్డలు ఖర్చు కూడా పెట్టుకోలేకపోతే వంట తిరుగు పెడితే ఇది కరెక్ట్ కాదని చేశాం. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆధునిక పరిపాలనలో నాగరిక పాలనలో అనేక మార్పులు చేర్పులు వచ్చిన కొంతమంది ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంతమంది అలవాట్లు లేకుండా ఇంకా పాత అలవాట్లకే పరిమితమయ్యే పరిస్థితికి వచ్చాం. అయితే ఈ విషయంలో కూడా నాకు ఒక సంతోషం. 2015 ఫిబ్రవరి 8న నరేంద్ర మోడీ గారు, ఆ రోజు నేను చీఫ్ మినిస్టర్గా ఉంటే, ముఖ్యమంత్రుల సమావేశం పెట్టారు. సమావేశం పెట్టి భారతదేశాన్ని ఒక స్వచ్ఛ భారతదేశంగా తయారు చేయాలి, దీనికి అవసరమైతే ఒక 10 మంది
ఆ కమిటీకి కన్వీనర్గా నన్ను పెట్టి ఏం చేస్తే బాగుంటుందో ఒక రిపోర్ట్ ఇమ్మని ఆ రోజు అడిగారు. నేను ప్రపంచమంతా కూడా తిరిగాను, కొన్ని దేశాలు తిరిగాను, ఎక్కడెక్కడ కొత్త కొత్త విషయాలు ఉన్నాయో నేర్చుకుని సమగ్రమైన రిపోర్ట్ ఇచ్చాను. ఆ రిపోర్టే ఈరోజు దేశం మొత్తం స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్లో పెట్టి డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు కూడా వనరులు ఏ విధంగా సమీకరించాలి, ఏ విధంగా ప్రజల్లో స్ఫూర్తిని నింపాలి, ఏ విధంగా ప్రజల్లో ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళని గుర్తించే విధంగా కార్యక్రమాలు చేపట్టే అవార్డ్స్ కూడా ఇమ్మన్నాం. అందుకే ఈరోజు మనం చూస్తే అనకాపల్లి నుంచి ఒక మిత్రుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవార్డు ఇచ్చిందంటే ఆ రోజు ఇచ్చిన రికమెండేషన్లే దానికి కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి చాలా వరకు మనం ముందుకు పోయాం. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడే మనం అమ్ములమ్మని మనం అవార్డు ఇచ్చి మెచ్చుకున్నాం. అంటే సమాజంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మంచి చేసిన వ్యక్తి ఎవరైనా కావచ్చు, సమాజ హితం కోసం పనిచేసినప్పుడు వారిని గుర్తిస్తే, గౌరవిస్తే 10 మంది అలాంటి మంచి పనులు చేసేదానికి ముందుకు వస్తారు. ఇది చాలా ముఖ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు చిన్న పిల్లలను కూడా చూశాను, స్కూల్ పిల్లలు కూడా ఈ కార్యక్రమంలో వచ్చారు. ఇటీవల గవర్నమెంట్ ఇటీవల గవర్నమెంట్ మేము ఒక నిర్ణయం చేశాం. ప్రతి నెల 3వ శనివారం అందరం కలిసి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కృషి చేయాలని చెప్పి ఒక నిర్ణయం చేశాం. 3వ శనివారం ఏ ఆఫీసు పనిచేయక్కర్లేదు, ఏ పిల్లలు చదువుకోవాల్సిన పని లేదు. అదే మరి మీరు కూడా వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా ఆ రోజు కొంచెం వ్యాపారం తగ్గించుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పైన శ్రద్ధ పెట్టండి. అందరం శ్రద్ధ పెడదాం. ఒకే ధ్యేయం, ఒకే ఆలోచన, ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి భవిష్యత్తులో అది ఒక లెగసీగా తయారు చేసే వరకు దీనికి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటున్నానంటే ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది మనందరిలో అనునిత్యం చర్చ జరిగితే తప్ప ఇది సాధ్యం కాదు. మామూలుగా అలవాట్లు ఊరికే పోవు. అందుకే మన పెద్దలు చెప్తారు, కొన్ని జనరేషన్స్ కష్టపడితే తప్ప మన అలవాట్లు కూడా మార్చుకునే పరిస్థితి ఉండదు. అలాంటి జరగాలంటే మనలో అలాంటి చైతన్యమే కాకుండా మనందరం ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. నేను అందుకని ఈ కార్యక్రమంలో 5 ప్రిన్సిపల్స్ తీసుకొచ్చాం. మనమందరం ఆలోచిస్తున్నాం, రోడ్డు మీద చెత్త లేకపోతే చాలా బాగుంటుందని. చాలా బాగుంటుంది కూడా. అదే సమయంలో నేను ఇచ్చిన ప్రిన్సిపల్స్ మీరు చూస్తే 5 ప్రిన్సిపల్స్ పెట్టాం. ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాల్సిన విషయం, ఒకటి మీ మైండ్ ప్యూరిఫికేషన్. మనకుండే సమస్యలన్నిటికీ కారణం మన మైండే. ఎంతటి వాళ్ళైనా సరే ఒకసారి చెడు ఆలోచన రావడం, చెడు పనులు చేయడం, అక్కడి నుంచి జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితి వస్తాం. అనునిత్యం మన మైండ్ని మనం కంట్రోల్ చేసుకుని, మన మైండ్ చెప్పినట్టు కాకుండా మైండ్ అనేది మీ కంట్రోల్లో పెట్టుకోవాలి తప్ప మీరు మైండ్ కంట్రోల్ లేకపోతే ఇంక మీరు ఎక్కడికి పోతారో మనకే తెలియని పరిస్థితి ఉంటుంది. అందుకే ప్యూరిఫికేషన్ ఆఫ్